హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ #చాము. ఈరోజు అయితే నేను నా హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్తో అయితే మేము ముందుకు వచ్చాను. దీని పార్ట్ 1 వీడియో మీరు ఆల్రెడీ నేను చూసేసా ఉంటారు. ఇది పార్ట్ 2 కంటిన్యూషన్ అనమాట. సేమ్ సెటప్, కాకపోతే వీడియోని ట్రిమ్ చేసి 2 పార్ట్స్గా చేస్తాను కాబట్టి మీకు చూడడానికి కొంచెం బాగుంటుంది. మరి లెంతీ వీడియో అయితే బోర్ కొడుతుందని చెప్పేసి ఈరోజు ఫస్ట్ కలెక్షన్లో నా బ్యాగ్స్ ఎక్కువ కూడా భీమవరం కలెక్షన్ అనమాట. ఇదైతే మాత్రం ఫ్యాబ్రిక్ బ్యాగ్ కాదు, లెదర్ బ్యాగ్. కొంచెం వెయిట్ అయితే ఉంటుంది. ఇందులో చాలా రకాల సామాన్లు ఉన్నట్టున్నాయి, డబ్బులు కూడా ఉన్నాయి. లాస్ట్ టైం బ్యాగ్ తీసుకెళ్ళినప్పుడు ఇంకా క్లీన్ చేయలేదు, చాలా పైసలు అయితే కనిపించాయి. బట్ స్టిల్ ఓకే. సో బ్యాగ్ అయితే మాత్రం మనకి ఇలా అయితే ఉంటుంది. లోపల ఇదంతా కూడా స్పేస్ అన్నమాట. మొత్తం అంతా సంసారాన్ని మొత్తం ఇందులో తోసేయచ్చు. ఒక వాటర్ బాటిల్, ఇంకా చాలా సామాన్లు పెట్టచ్చు అనమాట. కొంచెం హెవీ వెయిట్ ఏం అవ్వదు, బట్ కొంచెం వెయిట్ అయితే అనిపిస్తుంది. బ్యాగ్ అయితే మరీ అంత ఎక్కువ వెయిట్ అయితే ఉండదు. అండ్ ఫ్రంట్ ఇంకొక ర్యాక్ కూడా ఉంది. సో ఫ్రంట్ ర్యాక్లో నేను ఎక్కువ మొబైల్స్ ఎక్సెట్రా దీన్ని బాగానే తుక్కుగా వాడేసినట్టున్నాను. ఆల్మోస్ట్ ఇది బ్యాగ్ ఆల్రెడీ స్పాయిల్ స్టేజ్ కూడా వచ్చిందనమాట. మన దగ్గర ఎక్కువ బ్యాగ్స్ లేకపోతే వైట్ కలర్ కానీ బ్లాక్ కలర్ బ్యాగ్స్ కానీ మీరు పెట్టుకోండి, చాలు. ఆరామ్సే మీరు అన్ని అవుట్ఫిట్స్ మీద కూడా మీరు వేసేసుకోవచ్చు. సో ఈ 2 బ్యాగ్స్ నాకు పెద్దమ్మ తీసుకొచ్చినవే, ఒకటి వైట్ ఇంకొకటి బ్లాక్. సో మనం ఏదైనా ఎక్కువ అవుట్ఫిట్స్ మీద వేయడానికి, ఇది ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ మీద కానీ వెస్ట్రన్ వేర్ మీద కానీ కూడా బాగుంటుంది. ఇది ప్యూర్ వెస్ట్రన్ కి బాగుంటుంది అనమాట. సో ఏదైనా దేని మీద కన్నా వేసుకోవడానికి బాగుంటుందని చెప్పి తీసుకొచ్చింది. మేము ఎక్కువ ట్రిప్స్ కి యూజ్ చేస్తుంటాము. సో ఇది బ్యాగ్. దీనికి ఫ్రంట్ కూడా ఒక షెల్ఫ్ అయితే ఉంది. నాకు ఇది ఇండియాలో దొరుకుతుందో లేదో నాకు ఐడియా లేదు. ఇదైతే మాత్రం ఫారెన్ సరికే మొత్తం అంతా కూడా. థ్యాంక్స్ మా పెద్దమ్మకి తీసుకొచ్చినందుకు. సో ఇది బ్యాగ్ అయితే ఇదైతే ముంబైలో తీసుకున్న బ్యాగ్. ఇది ఇలా స్లింగ్ బాగుందని చెప్పి తీసుకుంది మా అక్క. కాకపోతే దీన్ని నేను ఈ పాటికి ఒక 4-5 సార్లు పైమాటే తెంపేసి ఉంటాను అనమాట. వీటిని ఈ లింక్స్ కొంచెం డెలికేట్ గా ఉంటాయి అన్నమాట. ఫట్ మంది తెగిపోతూ ఉంటాయి. దీనికి స్లింగ్ అయితే ఉండాలి. స్లింగ్ కూడా నేను తెంపేశాను. బట్ బ్యాగ్ అయితే మాత్రం నిజంగా చాలా బాగుంటుంది. సాఫ్ట్ గా అయితే ఉంటుంది. లెదర్ బ్యాగ్, మంచి స్పేషియస్ గా అయితే ఉంటది అనమాట. చాలా సామాన్లు అయితే వేసుకోవచ్చు. ఇది టూట్ బ్యాగ్. ఈ టూట్ బ్యాగ్స్ కూడా మనకి కాటన్ ఫ్యాబ్రిక్ తో అయితే, ఇంకా మనం ఎక్కడైనా జస్ట్ నార్మల్ షాపింగ్ కి వెళ్ళినప్పుడు ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదా, ప్లాస్టిక్ కవర్స్ ని మనం అవాయిడ్ చేయొచ్చు ఇందులోని. నా ఫేస్ లో ఎక్స్ప్రెషన్ మారుతుందంటే వెనకాతల కెమెరామెన్ అంత ఓవర్ యాక్షన్ గా ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు కాబట్టి. అండ్ ఇదైతే టోట్ బ్యాగ్స్. దీని కాస్ట్ వచ్చి 200 నుంచి 300 రూపీస్ లోపలే ఉంటాయి. మనకి అజియోలో, మింత్రాలో, తర్వాత మీషోలో, ఫ్లిప్కార్ట్ లో అన్నిట్లో ఇలాంటివన్నీ కూడా మంచి ప్రింట్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి. ఇది తీసుకొని మనం బయటకు వెళ్ళడం వల్ల బయట ప్లాస్టిక్ కవర్స్ ఏదైతే ఉంటాయో అవి అవాయిడ్ చేసే ఛాన్సెస్ మనకి ఎక్కువగా ఉంటాయి. ఇంకా కెమెరామెన్ ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ ఇస్తున్నారు, సో మనం ఆ ఎక్స్ప్రెషన్స్ ఆపేయాలి. బట్ ఇందులో చాలా రకాల ఫ్యాబ్రిక్స్ ఇంకా డిజైన్స్ అవైలబుల్ గా ఉంటాయి. ఈ లైట్ వెయిట్ లా ఉంటది కాబట్టి దీన్ని మనం మంచిగా ఫోల్డ్ చేసుకొని మన బ్యాగ్స్ లో కానీ లేకపోతే స్కూటీస్ లో కానీ తీసుకొని వెళ్ళొచ్చు. సో దీనివల్ల మన ఎక్స్ట్రా లగేజెస్, ఎక్స్ట్రా కవర్స్ అవాయిడ్ చేయొచ్చు. ఎందుకు నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఐ హ్యావ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. చిన్నప్పుడు మేము ఎగ్జిబిషన్ కి వెళ్ళాము. ఇది నేను చెప్పాల్సిన స్టోరీ. ఎగ్జిబిషన్కి వెళ్ళాం అనమాట. సో ఏదైనా మన ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు చిన్న కవర్స్లో ఇస్తాం కదా. సో అలా ఒక 4, 5, 6, 7 కవర్స్ అన్ని కవర్స్ పట్టుకోవడం వల్ల కొన్ని కవర్స్ మా చెల్లి అక్కడే మధ్యలోనే ఎగ్జిబిషన్ లోనే వదిలేసింది. సో కవర్స్ ఎక్కువ అవడం వల్ల మన షాపింగ్ చాలా వరకు పోతుంటాయి కదా. సో అలాగా జస్ట్ షట్ అప్. సో అందుకని ఇలాంటి బ్యాగ్స్ తీసుకొని వెళ్ళడం వల్ల మనం కొంచెం ఎక్కువ సామాన్లు, అంటే ఎక్కువ మార్కెట్, కొంచెం షాపింగ్ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఇలాంటి బ్యాగ్స్ తీసుకొని వెళ్ళడం వల్ల యూజ్ ఉంటుంది. నాకైతే ఈ బ్యాగ్స్ని అలాగే వాడడం బాగుంటుంది అనిపిస్తుంది. వాళ్ళైతే కొంచెం స్టైల్గా ఆఫీస్ కానీ స్టైల్గా చేసుకోవడానికి అయితే వాడతారు. బట్ ఐ డోంట్ యూజ్ అలాంటివి. నేను ఇలాంటివి యూజ్ చేయడానికి అయితే మాత్రం దానికే నేను ఇంకా చాలా బాగా పద్ధతిగా చెప్పాను. మా అమ్మాయి అయితే ఇందులో కేజీ టమాటాలు, కేజీ ఉల్లిపాయలు, పచ్చిమిర్చిలు గట్లి వాడుతుంది అనమాట. బట్ స్టిల్ మా చెల్లి దీన్ని ఇంకా కొంచెం పాష్ గా వాడేవాళ్ళు. వాళ్ళందరూ హైదరాబాద్ లో ఉంటారు కాబట్టి మస్తు పాష్ వాళ్ళు కాబట్టి వాళ్ళకి నచ్చినట్టు వాడతారు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నాకు తెలిసి ఇంకా బ్యాగ్ కలెక్షన్స్ లో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అనమాట
అనమాట. ఈ బ్యాగ్ నేను మా అక్క దగ్గర కొట్టేశాను. సీరియస్లీ చాలా బాగుంటుంది అనమాట ఈ బ్యాగ్. ఇది బ్రాండ్ న్యూ బ్యాగ్ నేను కొట్టేశాను. ఇది స్లింగ్ బ్యాగ్ అనమాట. దీని బ్రాండ్ అయితే మాత్రం ఇక్కడెక్కడా లేదు. ఇది కూడా అమెరికా USA రిటర్న్సే. సో ఈ బ్యాగ్ అయితే మాత్రం బాగుంటది. సో దీన్ని నేనే అనుకుంటా ఎక్కడో ఏదో అది స్క్రాచ్. ఇది స్లింగ్ బ్యాగ్ అనమాట. ఒక చిన్న స్లింగ్ బ్యాగ్ ఉండడం వల్ల మనకి జీన్స్ మీద జస్ట్ ఒక ఫోన్, కొంచెం హ్యాండ్ కర్చీఫ్, మినీ లిప్ బామ్ కానీ లిప్స్టిక్ కానీ లేదా మినీ పెర్ఫ్యూమ్ క్యారీ చేయడానికి అయితే మాత్రం బాగుంటుంది. సరదాగా అలా అకేషనల్ గా వెళ్ళి అలా షో ఆఫ్ చేయడానికి అయితే మాత్రం ఇలాంటి స్లింగ్ బ్యాగ్స్ అయితే బాగుంటాయి అనమాట. అయితే మాత్రం మస్తు ఉంటది ఒక రేంజ్ లో, బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్స్ లోని. నేను ఇంకో 6 months వరకు వాడుంటాను. అది ఇంకో మా చెల్లి ఇంకో 1 year వరకు వాడుంటుంది. చిన్న చిన్న సినిమాస్ కానీ వాటిలు కానీ అలా షో చేయడానికి అయితే మాత్రం ఈ బ్యాగ్ ఎక్కువగా యూజ్ చేస్తాం అనమాట. సో అంతే మరి ఇంక ఈ రోజుకి. సో ఇది మా బ్యాగ్ కలెక్షన్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీ వాల్యుబుల్ కామెంట్ అయితే కమెంట్ బాక్స్ అయితే మెన్షన్ చేయండి. సో యా, దట్స్ ఆల్ ఫర్ టుడే. అంటిల్ ద నెక్స్ట్ వీడియో, స్టే ట్యూన్డ్. బై బాయ్.